నేను టీవీ దగ్గరనే కూర్చున్నా. ఎందుకంటే నేను సవాల్ విసిరినా కదా, ఆ సవాల్కు రాజీనామా చేస్తాడేమో అని చూసినా కానీ చూస్తున్నాడు. అర్థమైపోయింది. మంచి సవాల్ విసిరితే కూడా స్వీకరించకుండా, ఎందుకంటే కొత్తగా పీసీసీ అయిండు, ఇటువంటి సవాలు చేస్తేనే కదా రేపు ప్రజలలో పోతే కదా పేరు వచ్చేది. కాబట్టి చూస్తున్నాడు. దానికి తోడు ఒక కొండను తవ్వి ఎలకను పట్టినట్టు ఏదో జిరాక్స్ పేపర్లు తెచ్చి మంది ఊరంతా పేపర్లు తెచ్చి వీడియో పెద్ద నేను కబ్జా పెట్టినట్టు, నేనేదో కాలేజ్ యూనివర్సిటీ ఆ కాలేజ్ పేపర్ల మీదనే పెట్టినట్టు, నేను హాస్పిటల్ దాని మీదనే పెట్టినట్టు. అది ఏంటి అబద్ధాలు? అబద్ధం ఆడితే కూడా కనీసం అతికినట్టు ఉండాలి, ఏదైనా చెప్తే కూడా ప్రజలు నమ్మేటట్టు ఉండాలి. పొద్దుందాకా అబద్ధాలేనా మనిషికి? ఒకసారి పేపర్లో తెచ్చేటప్పుడు దాని వెనుక ముందైనా సూచన చెప్పాలి. ఏదో మీడియా ఉందని చెప్పేసి వాళ్ళ ముంగట పేపర్ చూపించేసి మన మీద ఒక పెద్ద మనిషిని డ్యామేజ్ చేసి పోతే అయిపోతుందా? అయిపోతుందా? జవహర్ నగర్ ఉన్నది ఇప్పుడు, ఆడ మొత్తం గవర్నమెంట్ ల్యాండే, ప్రైవేట్ ల్యాండ్ లేదు. దేవేందర్ గౌడ్ సంధి కూడా అక్కడ ఇల్లు అయినాయి, ఆయన పట్టాలు ఇప్పించిన కొన్ని. చాలా మంది దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ వచ్చి ఇల్లు కట్టుకున్నారు, ఎక్కడెక్కడో వచ్చి. వాళ్ళంతా పేద ప్రజలు. దాంట్లో మా సీఎం కేసీఆర్ గారు ఒక పెద్ద మనిషితోటి, అంతకుముందు 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, అందరు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. కానీ వాళ్ళకు ఓ రోడ్ లేదు, ఓ డ్రైనేజ్ లేదు, ఓ కరెంట్ లేదు, ఓ స్తంభం లేదు, ఓ ఇంటి నంబర్ లేదు, ఓ పట్టా లేదు. అటువంటి దాన్ని మా సీఎం కేసీఆర్ గారు పెద్ద మనసుతో, పెద్ద ఆలోచనతో ఇక్కడ పేద ప్రజలు నివసించే ప్రాంతం ఇక్కడంతా గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకున్నారు అని చెప్పి మా ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే మా సుధీర్ రెడ్డి గారు మా సీఎంకు రిప్రజెంట్ చేస్తే 330 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ను అందరు ఇల్లు కట్టుకుంటే దానికి జీవో తీసిచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. 2016లో జీవో తీసిండు. పేద ప్రజలు ఉంటారు జవహర్ నగర్లో అని చెప్పి 330 ఎకరాలు వీళ్ళందరూ కూడా గ్రామ కేంద్రాన్ని డిక్లేర్ చేసి వీళ్ళందరూ కూడా కట్టిన ఇళ్లకు, ఓపెన్ ప్లాట్లకు, అవన్నీ కూడా ఎక్సార్బిష్మెంట్లు 5 ఎకరాలు ఉండే అంతకుముందు, అవన్నీ కూడా ఇండ్లు అయిపోయినాయి. అంత అయిపోతే ఎంత మట్టుకు ఇండ్లు అయినాయో, ఎంత మట్టుకు ఆ ఏరియా ఉందో ఆ సర్వే నంబర్లు అన్నీ కూడా చేసి జీవో తీసి ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. దాంట్లోనే నిన్న చెప్పింది అందరూ పాపం కొన్ని టీవీలలో చూస్తే 5 ఎకరాలు అంటున్నారు. అది ఉన్నది 350 గజాలు నా కోడల పేరు మీద. ఆ సర్వే నెంబర్ కూడా 448 రెడ్ మార్క్ పెట్టినా ఈ జీవోలో ఉన్నది 448. నా కోడలకు రిజిస్టర్ అయింది కూడా అలానే 350 గజాలు ఇదే సర్వే నెంబర్లో రిజిస్టర్ అయింది. ట్యాక్స్ ఎన్ఓసి తీసుకున్నాము, మున్సిపాలిటీకి వెళ్ళడం, ఎన్ఓసి ఉన్నది, సేల్డీడ్ ఉంది, ట్యాక్స్ కట్టాము. నేను అక్కడ పేద ప్రజలకు ఒక హాస్పిటల్ లేదు, 2 లక్షలన్నర జనాభా ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడ ఎమ్మెల్యే గెలిచిన, అది కార్పొరేషన్ అయింది, అక్కడ ఒక హాస్పిటల్ కట్టాలి. నాకు అంతకుముందే నేను గెలవగానే ఏం చేసిన, రోజు ఒక బస్సు పెట్టా, ఒక ఇల్లు కిరాయికి తీసుకొని రోజు ఒక బస్సు పెట్టి ఆ బస్సులో అందరినీ రోజు 3 డాక్టర్లను పెట్టా ఇంట్లో.
పెట్టి రోజు టెస్ట్ చేసి ఎవరికైనా బీమార్ సుస్థ ఎక్కువ ఉందనుకో వాళ్ళని బస్సు ఎక్కించి మా హాస్పిటల్ దొరకపోయి టెస్టులన్నీ చేపించి మళ్ళీ తీసుకొని వస్తుంది రోజు. ఇంకెక్కువ సీరియస్ ఉంటే మాది మెడికల్ కాలేజ్ కదా, మాకు రోజు పేషెంట్స్ చాలా మంది అవసరం. ఎందుకంటే మేము డాక్టర్లను తయారు చేసేది ఆ మెడికల్ కాలేజ్. నేను రోజు ఇప్పటికి కూడా మాకు 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇండియాలో ఫస్ట్ గర్ల్స్ మెడికల్ కాలేజ్ పెట్టింది కూడా నేనే. కాబట్టి ఈ 350 గజాలు తీసుకొని నేను ఎన్ఓసి కూడా ఉన్నది. అప్పటికి ఒక ఫ్లోర్ వేసిన పర్మిషన్ కూడా ఉంది, శాంక్షన్ కూడా ఉంది. బిల్డింగ్ ఆల్రెడీ ఒక ఫ్లోర్ వేసి బోర్ వేసి ఉంటే దాన్నే నేను కొనుక్కొని డబ్బులు పెట్టి కొనుక్కొని దాన్ని బిల్డింగ్ కట్టి పోయిన సెప్టెంబర్ 9th నా బర్త్డే, ఇంకా ఏడాది కాలే, సెప్టెంబర్ 9th వస్తే ఆయన బర్త్డే. ఆ బర్త్డే నాడు నేను ఈ ప్లాట్ కొని ఇది ఎన్ఓసి ఇవన్నీ కూడా దీంట్లో ఎన్ఓసి ఉన్నాయి కదా, ఇవన్నీ సెటిల్ చేసుకొని ఎన్ఓసి తీసుకొని ఇది ఎన్ఓసి సర్టిఫికేట్ ఇట్లా తీసుకొని ఆ బిల్డింగ్ కట్టి పేద ప్రజల కోసం నేను ఓపెన్ చేస్తే గవర్నమెంట్ కబ్జా పెట్టిండు, చేసిండు, 5 ఎకరాలని చెప్తాడు. ఏం న్యాయం అని కనీసం చూసుకునే ఓసి కూడా లేదా, సోయి కూడా లేదా. బట్ట కాల్చి ఒక పెద్ద మనిషి మీద వేసేదేనా? నీ పని అదేనా? నీ డ్యూటీ అదేనా? నీకు పిసిసి దానికే ఇచ్చిరా? నన్ను ఎంపీ అయినప్పటి సంది బాధ పెడుతున్నాడు, నన్ను ఎంపీ అయినప్పటి సంది బ్లాక్మెయిల్ చేస్తుండు, నన్ను ఎంపీ అయినప్పటి సంది ఆయనకు వచ్చే సీటు నేను తీసుకున్నాను, నా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నా కాలేజీలన్నీ మూపిస్తాను నాకు ఛాలెంజ్ చేసిండు. అప్పుడు కూడా ఆ పేపర్లన్నీ తీసుకుపోయి చంద్రబాబు నాయుడుకి చూపించిన. ఆయన ఎమ్మెల్యే ఉండే అప్పుడు, ఇంకా ఎంపీ ఎలక్షన్స్ కాకముందు 2014 కట్టకముందు. అట్లా చేసి నన్ను చిత్ర బాధ పెట్టాడు. నాకు తెలియదు, నేనేమో అమాయకుని బోలాబాలా మనిషిని, నా పని నేను చేసుకునేటోని. నేను స్కూళ్ళు కాలేజీలు మెడికల్ కాలేజీలు నడిపించుకునేటోని నేను. మనకి ఇదంతా రాజకీయం తెలియదు కదా ఇదంతా. ఈయననేమో ఓవర్ స్మార్ట్, ఇక నేనే అంతా, నాకున్న తెలివి ఎవరికి లేదు, నాకున్న స్టైల్ ఎవరికి లేదు, నాకున్న సబ్జెక్ట్ ఎవరికి లేదు, నాకున్నదని ఆయనది అది. అరే బాబు, టైం వస్తుంది, అందరికీ టైం వస్తుంది, ఎక్కువ దినాలు నడవది. గ్యాసులు కానీ ఈ బ్లఫ్లు కానీ ఇవన్నీ కూడా లాంగ్ రన్ నడవాయి. నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. ఎంపీ అయినాక గెలిచినాక చంద్రబాబు నాయుడు కూడా చెప్పినాం, అయ్యా నన్ను ఇబ్బంది పెడుతుండు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. నన్ను 2 మెడికల్ కాలేజ్ ఉండి నాకు ముందే ఎలక్షన్ కాకముందు 2012 ఒకటి వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు, 13లో కూడా ఒకటి వచ్చింది. 2 మెడికల్ కాలేజ్ పెడితే 14లో నేను గెలిచిన ఆయన సీట్ నేను తీసుకున్నాను. ఎంసీఏకి రాసేసిన డైరెక్ట్ లెటర్లు. ఆయన లెటర్లు రాస్తే ఇదంతా ఇప్పటికనే దొంగ కాయిదాలు మేనేజ్ చేస్తుండు, అది చేస్తుండని చెప్పి లెటర్లు రాసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఇస్తే ఈ లేకపోతే ఈ లెటర్లు రాస్తున్నాను చెప్పి రాసేసిండు. రాసినాక ఒక మీడియేటర్ తోటి పోయి బతిలాడుకుని కూర్చున్నాం. అప్పటి సంధి కూడా బాధ పెడుతున్నాను. అది ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఇది తర్వాత చెప్తా. పార్ట్ 2లో చెప్తా. కాబట్టి ఇది పర్మిషన్ అప్పటిది, ఈ డాక్టర్ కట్టిన రిసిప్ట్లు, ఈ డాక్యుమెంట్ 350 గజాలే. అది మీరు జవహర్ నగర్ పోయి చూసుకోవచ్చు. ఇది జివో, ఇవన్నీ కూడా జిరాక్స్ కావాలంటే ఆ సర్వే నెంబర్ నేను చెప్పిన ఆయన నెంబర్ కూడా ఇల్లు ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇదన్నా ఏమన్నా చేసుకోవచ్చు. అదొకటి. వేరొకటి నా కాలేజీ, నా సంస్థలు అందరూ. నేను 2002లోనే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, 2012లో ఫస్ట్ మెడికల్ కాలేజ్, 2013లో సెకండ్ మెడికల్ కాలేజ్. గర్ల్స్ మెడికల్ కాలేజ్ పెట్టింది ఫస్ట్ టైం నేనే. గర్ల్స్ డెంటల్ కాలేజ్ పెట్టాను, గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాను 2008లో. ఈరోజు గర్ల్స్ కోసం మంచిగా గర్ల్స్ని చదివిస్తే, వాళ్ళకి మంచిగా జాబ్లు ఇప్పిస్తే వాళ్ళు గొప్పలు అవుతారని చెప్పి గర్ల్స్ సపరేట్ కాలేజ్ పెడితే ఎంత సక్సెస్ అయింది అనుకుంటున్నాను. ఈరోజు నా గర్ల్స్ ఇంజనీరింగ్లో ఒక డ్రైవర్ అమ్మాయి
ఒక అటెండర్ అమ్మాయి, ఒక మామూలు రైతు బిడ్డే, వీళ్ళంతా ప్రతి గ్రామంలోకి వెళ్ళి 3 ఇళ్ళకు తీసుకుంటే ఒక అమ్మాయి నా ఖాళీలు ఉంటాయి. మీ దాంట్లో కూడా మీ చుట్టాల సడకుని బిడ్డ కానీ, బామ్మర్ది బిడ్డ కానీ, తమ్ముని బిడ్డ కానీ నా తను లేరా? వాళ్ళకి పర్ఫెక్ట్గా ఫీజు రియంబర్స్మెంట్ మీద చెప్పి మంచి ట్రైనింగ్ ఇచ్చి పెద్ద ఒక తండ్రి ఏం చూస్తాడు? 4 ఏళ్ళు ఇప్పుడు నిజామాబాద్ ఉంది, ఆదిలాబాద్ ఉంది, హాస్టల్ లేవు. మన హైదరాబాద్ అప్పుడు 15 ఏళ్ల కింద ఇప్పుడు కూడా సరిగ్గా లేవు హాస్టల్. నేను ఒక్కరిని హాస్టల్ పెట్టి ఇప్పుడు నా దాని అమ్మాయిలు 7,000 మంది ఉంటారు హాస్టల్లో. అంత పెద్ద ఎత్తున పెట్టి వాళ్ళకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు తండ్రి ఏం కోరుకుంటాడు? నా బిడ్డ 4 ఏళ్ళు ఇక్కడ చదివితే నమ్మకానికి నాణ్యతకు మల్లారెడ్డి సంస్థ అని చెప్పి ఆయన నమ్మకంతో వేస్తే ఆ నమ్మకంతో నేను వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి 4 లక్షల జాబ్ తోటి వాళ్ళకు ప్లేస్మెంట్ సర్టిఫికేట్ తోటి ఇంటికి పంపించాను. ఒక్కొక్క పేరెంట్ ఏడుస్తారు బయటప్పుడు. అత్తగారింటికి పోతే ఎట్లా ఏడుస్తారు? అట్లా నా కాలేజీలో గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకుపోయినప్పుడు అట్లా ఏడుస్తారు. కాలేజ్ ఇచ్చి పోవాలంటే మా సార్ కాలేజ్ అని ఇలా ప్రపంచంలో అంతా లక్షల మంది ఉన్నారు నా స్టూడెంట్స్. ఎక్కడ పోయినా సార్ నేను నీ కాలేజ్ చదివాను సార్ నేను నీ కాలేజ్ చదివాను సార్ కదా. అసలు పెద్ద మనిషిని పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి బాగా ఇబ్బంది పెట్టి ఇలా ఏదో కాయిదాలు చూపించి ఇది దొంగ కాయిదము, ఇది చిత్తు కాయిదము, ఇది ఆ కాయిదము, ఇది అది పద్ధతి, ఇది అది. ఏ సిటీలా నేను ఎంపీ ఉన్నా. ఆయన కంటే ముందు ఈ నియోజకవర్గానికి నేను ఎంపీ. 4.5 సంవత్సరాలు నేను ఎంపీ ఉన్నప్పుడు 100 కోట్ల అండర్ పాస్ రోడ్లు తెచ్చిన. కొంపల్లికాడ అండర్ పాస్ ఒకటి, గట్కేసర్ కాడ అండర్ పాస్ ఒకటి, రైల్వే ట్రాక్ అండర్ పాస్ ఒకటి, మేడ్చల్ రైల్వే స్టేషన్ ఇప్పుడు పని నడుస్తుంది. అట్లా ఒక 200 కోట్లు సర్వీస్ ట్యాక్స్ తెచ్చిన బ్యాలెన్స్ ఉంటే. ఏది డిఫెన్స్ కంటోన్మెంట్కు డిఫెన్స్ మినిస్టర్ అప్పుడు తీసుకొచ్చి బతిలాడి చేసి అట్లా నేను 200-300 కోట్లు తీసుకొచ్చిన నేను మన రాష్ట్రానికి. నువ్వేం తెచ్చినా గెలిచేసండి. రోజు మల్లారెడ్డి కాలేజీ దగ్గరికి వచ్చి అడిగితే ఎన్ని కాలేజీలు మంచుకునే మల్లారెడ్డి కాలేజీలో భూమి ఉందా, ఆయనకి ఏదైనా ల్యాండ్ ఉందా, ఆయనకి ఏదైనా ఫ్యాకల్టీ ఉందా, ఆయనకి ఏమైనా పర్మిషన్ ఉన్నాయా, ఆయన దొంగ పిల్ల చేస్తురా, ఆయన దొంగ స్కాలర్షిప్ తీసుకుంటురా అని క్వశ్చన్ అడిగితే మొన్న మార్చుకున్నాడు. పార్లమెంట్కి పోతే ఇంకా నీకు బ్లాక్ మెయిలేనా, ఇంకా నీ జీవితం అదేనా? క్వశ్చన్ అడిగితే హెచ్ఆర్డి మినిస్టర్ రైటింగ్ లో ఇచ్చిండు. నా కాలేజీలో పేరు 13 నా మొత్తం లెటర్ ఇచ్చిండు. నిన్న కూడా కొందరు రిపోర్టర్లకు ఇచ్చిన, ఇప్పుడు కూడా చూసుకోండి వెబ్సైట్లో కూడా ఉంది. పార్లమెంట్ క్వశ్చన్ ఇది క్లియర్ ఉన్నాయి. మల్లారెడ్డి తన ల్యాండ్ డిస్టర్బ్ లేదు, ఫ్యాకల్టీ డిస్టర్బెన్స్ లేదు, ఏది పిల్లల డిస్టర్బెన్స్ లేదు, బంగారం లెక్క నడుస్తుంది. క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చిండ. ఇంతకంటే హెచ్ఆర్డి మినిస్టర్ ఇచ్చినాక ఇంకేం కావాలి చెప్పు? నీకేం కావాలి? బర్దాష్ అయితే లేదు, మల్లారెడ్డితో కంట్రోల్ అయితే లేదు. ఎక్కడ దొరుకుతుందో ఏం దొరుకుతుందో ఇదే నానిది చూసేది. ఇంకా ఇది అయిపోయిందా? నిన్న పార్లమెంట్ కమిటీ వచ్చిందా? మన కంటోన్మెంట్ వచ్చిందా? డిఫెన్స్ కమిటీలో ఈయన కొత్త గెలిచినప్పుడు నేను కూడా లాస్ట్ టైం డిఫెన్స్ కమిటీలో ఉన్నా, ఎంపీ ఉన్నప్పుడు. మేము తన జీవికే భయోలా ఏదో ఆడ ఫంక్షన్ అయితే పోయినాం. రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడు. నేను రేవంత్ రెడ్డి కలిసాను. ఫస్ట్ ఆయన ఎలక్ట్ అయ్యాడు, నేను మంత్రి అయినా. ఎలక్ట్ అయితే ఇద్దరం కలిసి లంచ్ చేస్తున్నాం. చేసినప్పుడు అడిగండి ఎట్లా మళ్ళా అది ఇదని చెప్పి దీంట్లో ఏది తీసుకోవాలని నేను ఏ కమిటీలో ఉండాలన్నాడు. అన్నా నువ్వు మన కంటోన్మెంట్ ఉన్నది, నువ్వు డిఫెన్స్ ఉండమని చెప్పి నేనే సజెషన్ ఇచ్చాను. డిఫెన్స్ టీమ్ ఉండమని అయితే డిఫెన్సే తీసుకున్నాను. ఉన్నాక మొన్న కమిటీ ఎంపీలంతా వస్తే టూర్కి ఆ కంటోన్మెంట్లో మీటింగ్ అయితే ఇక్కడ అన్ని బంగ్లాలు ఉన్నాయంట కదా. గదా ఇంకా నీకు బంగ్లాల కాడ వసూలు చేసుకుంటావు, సిగ్గు ఫంక్షన్ హాల్ ఉన్నాయంట కదా. ఇక్కడ వాళ్ళకి కంప్లైంట్ చేస్తుండే మా సాయం ఉన్నాడు అని నాకు చెప్పిండు. అరే ఈడ కూడా అదే అడుగుతుండే. ఈడ డెవలప్మెంట్ చేసావు, 2 ఏళ్ళు అయింది నువ్వు ఎంపీ అయ్యి, నువ్వు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయినావు. ఏదైనా ఇదైతే ఏదైనా చెయ్యాలి కదా నువ్వు. నేను గది చేసినా, గిది తెచ్చినా, గది తెచ్చినా అని చెప్తే ఏంటది? ఇప్పుడు మీరు పిసిసి అయిందని చూస్తున్నారు, అయిందని చూస్తున్నారు. మీరు ఫస్ట్ మీటింగ్ ఆదిలాబాద్లో పెట్టిండా. ఆడ పాపం ప్రేమ్ సాగర్ బలి చేసిండా.
మా మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు, నా క్లోజ్ ఫ్రెండ్, ఆయననే కాలేజీ పెట్టాను. ఇద్దరిని బలి చేసి మొత్తం ఖర్చు పెట్టించాడు. ఇదంతా సర్కస్ లెక్క. ఇప్పుడు నేను సినిమా ప్రొడ్యూసర్ను. ఇప్పుడు ఆదిలాబాద్ పోవాలంటే ఎవరు దొరకాలి? ఓ పక్కన ప్రేమ్ సాగర్, మహేశ్వర్ రెడ్డిని పడుతుంది. అలా ఖర్చులంతా నువ్వే. సర్కస్ టీమ్ అంతా టెంట్ది, కుర్చీలది, మంచి చెడ్డ భోజనాలు, మనుషులు లేవట్టేది, తెచ్చేది అంతా నువ్వే. ఇక తెస్తే ఈయన పోతాడు, ఒకసారి 2 మాటలు సీఎం తింటాడు, 2 మాటలు ఆలని తింటాడు, జై జై సపాటు కొట్టుకొని వచ్చేస్తాడు. అది జరిగింది ఏమి లేదు. దళితుది గిరిజనుల ఆత్మగౌరవ సభ ఎట్లుండాలి? ఆ సభట్లో అయిందా? ఇబ్రాహీంపట్నంకి వచ్చినాం, ఆడ మా వెంకటరెడ్డి అని రానన్నాడు. పక్కన మహేశ్వరం పోయినాం, పెట్టినాం. పాపం మా పెద్దలు ఇద్దరు మంచి వాళ్ళు, మల్రెడ్డి రంగారెడ్డి, రామరెడ్డి, నాకు దగ్గర చుట్టాలు. వాళ్ళని ఆడ బలి చేసినాం, పైసలు ఖర్చు పెట్టి సర్కస్ చేయించినాం, టెంట్ చేయించినాం. ఆడికెళ్తే చాడేసినాం టెంట్, మళ్ళా 3 చింతల పని చేసినాం. 3 చింతల పని ఏం చేసినాం? ఏం వచ్చినాం? ఒకరోజు దళిత వాడలు నిద్రపోతాను, నిద్రపోయి 45 గంటలు వచ్చినాం. ఆడ కూడా ఇద్దరు ఉన్నారు పక్కనలు, మా వజ్రేష్ యాదవ్, మా హరివర్ధన్ రెడ్డి. ఇద్దరు ఏం చేసాడు? ముందే మా శ్రీధర్ తాన జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు, 50 లక్షలు పెట్టుకున్నాడు. అట్లయితే నేను వస్తా, లేకపోతే రానంటే వాళ్ళు ఇద్దరు 50 డిపాజిట్ చేసినాడు. 50 డిపాజిట్ చేసి సర్కస్ సామాను, టెంట్ సామాను అన్ని వచ్చినాయి. మనుషులు కూడా అంతా బయటికి వచ్చారు. వీళ్ళంతా ఊర్లలో ప్రతి ఒక్కరు కూడా మా సీఎం ఇన్ని స్కీములు చేసిండు, ఇన్ని పథకాలు పెట్టిన అన్ని ప్లే కార్డులు పట్టుకొని గో బ్యాక్ అని పెట్టిండు. తీరా ఒక ఇంట్లోకి పోయిండు. ఆయన ఓ ఇంట్లో నిద్ర చేసిండు, దళితుల ఇంట్లో చేసి ఏం చేసిండు? పండుకొని వచ్చిండు, చేసిండు. ఆడొచ్చి మమ్మల్ని తిట్టిండు. అయిపోయిందా? తిట్టేదాకా సీఎంని తిట్టిండు, నన్ను తిట్టిండు. ఇక తిట్టే మేము ఒప్పుకోవాలా చెప్పు? అది అయిపోయినాక ఏమైంది? వాళ్ళ శివయాత్ర చేసింది నిన్ననే. ఆమె దళిత మహిళ ఏం చేసింది? గుర్తా ఇల్లంతా కడిగింది. ఓ కొత్త ఈ మనిషి వచ్చిండు, మా ఇంట్లోకి వచ్చిపోయాడు, సీఎం కేసీఆర్ తెలిస్తే నాకు 10 లక్షలు పడదేమో రైతు బంధు, దళిత బంధు అని ఇల్లంతా కడుకుంది. శివయాత్రలో పాల్గొన్నది ఆమె, ఆ ఇంటి ఆమె. భయమైపోయింది. ఈయన వచ్చి ఇంట్లో పడుకున్నాడు కదా, మరి కేసీఆర్ తెలిస్తే పేదోళ్ళు దళితులు నాకు 10 లక్షలు వచ్చేది రాజేమో అని ఆమె భయపడి, బిడ్డ అందరూ మా నాయకులంతా పిలిచి ఇల్లంతా కడుగుతున్న బిడ్డ పవిత్రం చేసేస్తారు, నా దళితం తీసేస్తారు. ఇల్లంతా కడిగి ఆశ్రమం పోసినాము. అదేమైంది? ఇప్పుడు గట్ల టెంట్ హౌస్ గట్ల వాళ్ళిద్దరిని బలి చేసేటప్పుడు ₹1 కోటి. ఇప్పుడు నెక్స్ట్ దాతలు చూస్తుండే కదా, మళ్ళీ గిరాకీని చూస్తుండే. ఇంకో టెంట్ పెట్టాలంటే ఇంకో గిరాకీ రావాలి కదా. ఈయన చేసింది గిదా పిసిసి వచ్చి మా సీఎం కేసీఆర్ గారు. ఎలా ఒక చరిత్ర, దేశంలోనే చరిత్ర. ఒక చెట్టును చూస్తే కేసీఆర్ అనిపిస్తాడు, ఒక చెరువును చూస్తే కేసీఆర్ అనిపిస్తాడు, ఒక పంటను చూస్తే కేసీఆర్ అనిపిస్తాడు, ఒక లైట్ను చూస్తే కేసీఆర్ అనిపిస్తాడు. నువ్వు ఎక్కడైనా మరి చూడా కేసీఆర్ కనిపిస్తాడు. ప్రతి పేద గుండెల కేసీఆర్ కనిపిస్తాడు. ఒక ఆడబిడ్డకు పెళ్లి కావాలంటే కేసీఆర్ కనిపిస్తాడు. ఒక తాతకు పింఛన్ పడాలంటే కేసీఆర్ కనిపిస్తాడు. ఒక దివ్యాంగులకు 3000 పింఛన్ పడాలంటే కేసీఆర్ కనిపిస్తాడు. అసంటులను పట్టుకొని, ఒక మహాత్ముని పట్టుకొని దళిత బంధు ఇస్తా అంటే 2000 కోట్లు రిలీజ్ చేసింది. డబ్బులు లేవు, కరోనా వచ్చింది, 1,00,000 కోట్లు నష్టమైంది. అయినా నేను ఇస్తానా, నేను మాట ఇచ్చిన నా పేదలకు. నిన్న స్టేట్మెంట్ కూడా మా సీఎం ఇచ్చింది కదా. అంత చెప్పి 2000 కోట్లు రిలీజ్ చేసి నిన్న రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మీరందరూ కూడా ఉపాధి కావాలి, అభివృద్ధి కావాలి, పెద్దగా కావాలి, గొప్పలు కావాలని చెప్పి ఇవన్నీ చేసి ఇచ్చిన ఘనత మన సీఎం. తెలంగాణలో ఎవరైనా చేసిన ఇట్లా అసలు ఆయన మహాత్ముని పట్టుకొని తిరుగుతావు, నోటికి వచ్చినట్టు సపోర్ట్ కొడతావు, పక్కకున్న చిల్లరగానే పెట్టి. అదే ఆ పద్ధతి. ఇదా నీ రాజకీయం? ఇదా నడుస్తా? ఒక్క సీనియర్ లేడు నీ దగ్గర. ఇక అవన్నీ నీ పార్టీ నీకే మాకెందుకు, కానీ ఇది పద్ధతి కాదు, ఇది మంచిది కాదు. అంటే ఆయన మా సీఎంను తిడతాడు, మంత్రులను తిడతాడు, మేము చూసుకుంటూ పోవాలా? నేను చూసుకుంటూ పోవాలా? చెప్పు, దేనికోసం తింటావా? ఎందుకోసం తింటావు? నువ్వు ఏం చేసినావని తింటావు? నువ్వు
దివాలు తీసిన పార్టీలో నువ్వు పిసిసి అయినవు. ఎవరు దిక్కు లేకపోతే నిన్ను చూసి ఇచ్చిర్రు ఆ పార్టీలో పిసిసి. నువ్వేం పెద్ద పూర్వం సార్ 130 ఏళ్ళ చరిత్ర ఉన్న పిసిసి ఆ పార్టీకి నీకు ఎందుకు ఇచ్చింది? నీకు తిట్టడానికి ఇచ్చిన అంటే తిడితే మేము పడాలి, మేము ఊకోవాలి, నువ్వే తింటా చూడాలి మేము అంటే ఊకుంటాం. మేము ఇంత డెవలప్ చేసి ఇంత చేసి ఇన్ని రకాల కూడా అభివృద్ధి చేసి ఇంత చేస్తే మేము తిట్టుబడాలి. మేము ప్రజలు ఊకుంటారా చెప్పు? ప్రజలు ఊపిస్తారా? రేపటి ఎవరైనా తిట్టిరి బండి సంజయ్ కానీ రేవంత్ కానీ మా ప్రజలు ఊకోరు, వీళ్ళు తోలు తీస్తారు. తిట్టవలసింది అవసరం ఏముంది? నువ్వు ఏదైనా పని చేయి, పో ప్రతిపక్షంలో నువ్వు మంచిగా అడుగు. నీకు రోడ్డు తక్కువ ఉంటే రోడ్డుకి ఇది వేస్తా అని చెప్పు, నేను ఢిల్లీకి వెళ్ళి తెస్తా అని చెప్పు, నేను ఇది అభివృద్ధి చేస్తా అని చెప్పు, తప్పేముంది? నువ్వు ప్రతిపక్షంలో నువ్వు కూడా ఒక ఎంపీయే కదా, నువ్వు ఒక పిసిసి ప్రెసిడెంట్వే కదా. నేను ఏమైనా చేయవద్దంటున్నారా? 2 ఏళ్ళు అయిపోయింది మల్కాజ్గిరిలో, ఏమన్నా తెచ్చినావా? ఉత్తరనే మాటలు స్టెప్ అయితే చెప్పు. గాలి మాట్లాడతావా నువ్వు? గాలికి చెప్తావా? మల్లారెడ్డి దొంగ, మల్లారెడ్డి డాక్యుమెంట్లు అన్ని దొంగ, డూప్లికేట్ యూనివర్సిటీ, డూప్లికేట్ లెక్క అంటే అయిపోతుందా చెప్పు? యూనివర్సిటీ ఉన్నది. యూనివర్సిటీ ఆయన చెప్పిన 650 సర్వే నంబర్ మా యూనివర్సిటీ రెజల్యూషన్ మాకు ఇచ్చినప్పుడు మేము డాక్యుమెంట్ యూనివర్సిటీ గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది. రెజల్యూషన్ 14/2/2020లో మేము సబ్మిట్ చేసినాం. ఆయన అన్నాడు కదా ఆ డాక్యుమెంట్ పెట్టి యూనివర్సిటీ తెచ్చుకుంటాను. శ్రీనివాస్ రెడ్డిది 650 సర్వే నెంబర్, ఇలా 650 సర్వే నెంబరే లేదు. 21 ఎకర్స్ ఉంటే మాకు యూనివర్సిటీ ఇచ్చి 20 ఎకరాలు చాలని చెప్పారు, నోటిఫికేషన్ ఇచ్చారు. 21 ఎకర్స్ పెట్టినాం, యూనివర్సిటీ తెచ్చుకున్నాం. నేను ఆయన కోసం చెప్తలేను, ఆయనకు చూపించే అవసరం కూడా లేదు. మా తెలంగాణ ప్రజలు, మా ప్రెస్ మీడియా మిత్రులు మీకు అందరికి తెలవాలి. తెలుసు మీకు మల్లారెడ్డి అంటే ఏందో, ఆయన సంస్థలు అంటే ఏందో. కావాలంటే ఇంకా మీకు డౌట్ ఉంటే రేపు ఒకసారి మీడియా మిత్రులందరూ రేపు లంచ్కి రండి. మీకు అను ప్రతి పర్మిషన్, ప్రతి ట్యాక్స్, ప్రతి లెక్క చూపిస్తాను. యూనివర్సిటీ రెజల్యూషన్ ఇది, సర్వే నంబర్ సీతక్క అంటే 600 ఎకరాలు. నేనే చెప్పిన 600 ఎకరాలు ఉందండి. రైతు బంధు పడుతుంది అంటున్నాను. అసలు 400 ఎకరాలు ఇన్స్టిట్యూషన్ కాలేజీల పేర్ల మీద ఉన్నాయి. రైతు బంధు ఎట్లా వస్తుందా? ఇప్పుడు 400 ఎకరాలు కాలేజీ పేరు మీదే ఉన్నాయి కదా, ఇవన్నీ అగ్రికల్చర్ కాదు కదా. నీకు రైతు బంధు ఎట్లా వస్తుంది? ఆమె చెప్తుంది. ఎందుకంటే రేవంత్ మాయమాటలు చెప్తాడు కదా. పాపం మంచిది ఆమె కూడా ఇది చేస్తున్నాడు. మంచి సీతక్క మంచి మనిషి. నేను మాయమాటలు ఏంటి అన్ని నువ్వు ఇదాడు అని చెప్పి ఎందుకు అట్లా ఖరాబ్ చేసుకుంటాను? ఓసారి నెట్లో పడితే కూడా నాకు ఎంత రైతు బంధు పడుతుందో తెలిసిపోతుంది కదా. మా కొడుకులు కోడళ్ళు మేము 3 అన్నదమ్ములము, మా జాయింట్ ఫ్యామిలీ, ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి. 400 ఎకరాలు ఇన్స్టిట్యూషన్స్ పోతే ఇంకా 200 ఎకరాలు అందరికి తలా 30 ఎకరాలు 20 ఎకరాలు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క యూనిట్కి. మాకు తెలియదా? మా నాయన చదువు ఉన్నది, మా వ్యవసాయం చేస్తున్నాం మేము. కాబట్టి మా దగ్గర యూనివర్సిటీని ఆయన ప్రజలకు అందరికీ నిన్న, ఎందుకంటే టీవీలలో అంతా వచ్చింది మల్లారెడ్డి ఈ డాక్యుమెంట్ పెట్టి అందరు డాక్యుమెంట్లతో సహా. దయచేసి మీరు కూడా రేపు వస్తే ప్రతి పర్మిషన్ తీసుకొచ్చి డీడీ కూడా అన్ని పేపర్లు తీసుకొచ్చారు, అన్నీ చేసి. దానికి తోడు శ్రీనివాస్ రెడ్డి 650 నంబర్ 16 ఎకరాలు 33 ఎకరాలు. అరే వాడు మా బామ్మడి సొంత బామ్మడి గాడేవాడు. నా మేనమామ కొడుకు మైసమ్మగూడెం ఉంటాడు. ఆ మైసమ్మగూడెం అనే విలేజ్ మా అమ్మమ్మ ఊరు. సొంత మా అమ్మ తమ్ముడు అన్న కొడుకు కూడా కాదు. మా అమ్మకు అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు. మా అమ్మ అక్క ఇద్దరు అక్క చెప్పింది. వాళ్ళ చిన్నయ్య కొడుకు ఈయన శ్రీనివాస్ రెడ్డి. అందరికి మేనమామ కొడుకులు బామ్మడుగులు ఉండరు ఆయన మనుషులు. ఇప్పుడు ఆయన కూడా ఏం తప్పేం చేయలే, ఆయన డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చిన. ఆయనకు 89లోనే శ్రీనివాస్ రెడ్డి బాబు ఆయనకు 89లోనే పాస్బుక్ అప్లై చేసుకుండు.
ఈ సర్వే నెంబర్లో 16 ఎకరాలు కానీ ధరణి పోర్టల్ వస్తుంది పట్టా కొత్త లేటెస్ట్ ధరణి అయితే ఇట్లనే ఉంటుంది కదా. ఆయనకు రోజు పైసలు పడుతున్నాయి ధరణి పోర్టల్. దీనికోసం కూడా క్లియరెన్స్ ఇస్తాను ఇంకా మీకు. ఆయన చెప్పింది కదా ప్లాట్లు అయింది అది కూడా చెప్తాను. ఇక ఆయన పాస్బుక్ 2005లోనే ఆయన పాస్బుక్ అయింది. ఇగో ఇది ఎప్పుడైంది చూడు డేట్. ఆయన ప్రొసీడింగ్ ఎప్పుడు 89లో ప్రొసీడింగ్ అయితే ఇవాళ చేస్తాడు. అది గవర్నమెంట్ భూమి, దొంగ భూమి, ఈయన బామ్మడిది. ఇవి అబద్ధాలు చెప్తుంది. ఖచ్చితంగా అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు మనిషి. ఇది ఎపిసోడ్ ఇట్లుందిగా 16 ఎకరాలు. ఇంకొక 16 ఎకరాలు ప్లాట్లు అయింది 84లో. ఆయన ఎవరో గుర్తా దుష్యంత్ రెడ్డి. ఆయన నా అయ్యకుడే. ఇవ్వలేదు మా రాజశేఖర రెడ్డి అల్లుడు లేడు నాకు. అల్లుడి బాబాయ్ సొంతం మా అయ్యకు తమ్ముడు. ఆయన విజయేందర్ రెడ్డి అని ఆయన అడ్వకేట్ చేస్తాడు. ఆయన బిడ్డలు అల్లుళ్ళు అది కొన్నారు. ఇద్దరు 16 ఎకరాలు కొన్నాడు. ఈయన ప్లాట్ చేసిండు. సంజీవరావు అనేటువంటి లేఅవుట్కి ఇచ్చిండు. ఈయనకున్నది ఆయనకున్నది. ఆయన ఇంకా భూమి మీద ఎక్కువ తక్కువ పడుతుంది కదనే. ఈయనకి పాస్బుక్లు ఉన్నాయి. ఆయన పాస్బుక్ చేసుకున్నాడు. ఈయన తర్వాత ఆయన చేసుకున్నాడు. దాన్ని తీసుకొచ్చి పెద్ద భూతత్వంలో చూపిస్తున్నాడు. అది యూనివర్సిటీకి సంబంధమే లేదు, బయట ఉంది అది. దాంట్లో నా యూనివర్సిటీ గిఫ్టెడ్ చేసాడు. నేను లేదంటే నేను నా కంపౌండ్ వాళ్ళ లోపల లేదది భూమి. నేను దాన్ని పెట్టాడు, పర్మిషన్ తెచ్చినట్టు. నా యూనివర్సిటీ పేరు మీద ఎకరాలు ఒక మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకే ఉంది. నా తన 4 సొసైటీలు ఉన్నాయి. డిఫరెంట్ మెడికల్ కాలేజ్ ఒక సొసైటీ, అది మా అమ్మ పేరు ఉంటుంది, చంద్రమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ. అట్లా డీటెయిల్గా ఉన్నాయి. దాని అన్నీ కూడా పర్మిషన్లు. శ్రీనివాస్ రెడ్డి ఇది ఇంకోటి పర్మిషన్ తీసుకుంటారు. ఇంజనీరింగ్ కాలేజ్ నేను ఎంత ట్యాక్స్ కడతా గుర్తాను ఏడాదికి గెజైంది చెప్పు. ఆయన అంటుడు కదా ట్యాక్స్ కడతాడా అది కడతాడా అంత ఆయన దగ్గరే ఫలానా ఆయన గురువు ఏమిలో ఆయన లక్షణాలు అందరు పుట్టే అనుకుంటాడు. ఆయన పని పొద్దుగా లేచేదే కదా. ఇప్పుడు ఒకటే నేనంటే పాలమిన పూలమిన బోర్వెల్ నడిపించిన, చిట్టీలు నడిపించిన, స్కూళ్ళు పెట్టిన, కాలేజీలు పెట్టిన, మెడికల్ కాలేజీలు పెట్టి నేను పెద్దగా అభివృద్ధి చెందిన. ఆయన ఏం చేసి అభివృద్ధి చెందిన చెప్పురా. నీకు కూడా అంతా తెలుసు ఆయన ఎట్లా అభివృద్ధి చెందిండు. పొద్దుందాకా రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇది ఆయనకి ఎట్లా వచ్చినాయి? బంగ్లాలు, పంజారాలు బంగ్లాలు, బంగారాజ ఆస్తులు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఏం చేస్తే వచ్చినాయి? నువ్వు ఎట్లా నా పంచలో చెప్పు, నాకు ఒక్క మాట చెప్పు. నేను ఇవన్నీ చెప్తున్నా కదా. నీకు జాగాలు ఎట్లా వచ్చినాయి? అంత పెద్ద బిల్డింగ్ ఎట్లా వచ్చింది? పోయి అత్తగారు ఇచ్చినప్పుడు అదే చెప్పు. నాకు అత్తగారితో వచ్చిందని చెప్పు. ఉందా కదా? ఒక మనిషిని మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. అవతలోడు అంత చులకన చూడకు. అవతలోడు ఏమి ఈజీ ఉండడు. అవతలోడు జర బోలా ఉన్నా కానీ నా దినాలు లేట్ వాళ్ళు తీసుకున్నారనుకో మైండ్ అంతా బ్లాక్ అయిపోవాలి. ఏదైనా ఎదుటి మనిషికి మర్యాద ఇచ్చేది నేర్చుకోవాలి. మొదలు రేవంత్ మర్యాద ఇచ్చేది నేర్చుకో. అప్పుడు ఆటోమేటిక్గా నీకు మర్యాద దొరుకుతుంది. ఒక గొప్ప పదవి మీద ఉన్నావు. 130 ఏళ్ళ చరిత్ర గల పార్టీకి నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయినావు. ప్రతిదీ గౌరవించుకో. మాకు తెలుసు అన్నీ. మేము పెద్ద మనుషులం, ఏదైనా వాళ్ళం, రెస్పెక్ట్తో ఉన్నోళ్ళం, విద్యా సంస్థలు నడిపించే వాళ్ళం, రాజకీయంలో ఉన్నాం. ప్రతిదీ కూడా ఆలోచన చేసి చెప్తాం. ఇప్పుడు నీకు చెప్పాలంటే నువ్వు నేను గుళ్ళకి దొరికితే తెలుస్తుంది. ఒక నిమిషం కాదు నేను చెప్పాలంటే నీకు. కానీ నీ లెక్క అంత చులకన మేము ఇది కాదు మనుషులు. ఇప్పటికైనా జాగ్రత్త రేవంత్, మర్యాదతో నుండు.